అందరికీ నమస్తే అండి. చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసుకునే ఈ గారెలు పైన వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. ఈ గారెలు చేయడానికి చాలా తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. ఎంతో టేస్టీగా ఉండే గారెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు అలసంద గింజలు అలాగే 1/2 కప్పు రాజ్మా గింజలు తీసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి. నైటే నానబెట్టేసుకున్నామంటే గారెలు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మార్నింగ్ గారెలు చేసేటప్పుడు నైట్ నానబెట్టేసుకోండి. నైట్ చేయాలి అనుకునేటప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటే చక్కగా నాని మనకి గారెలు అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇక్కడ నైట్ వచ్చేసి పప్పులన్నీ నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఉదయంకంతా చక్కగా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్లోకి ఈ గింజలని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచేసి వేసుకోవాలి. అలాగే చిన్న ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని నీళ్ళేమి అస్సలు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది గారెలు. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకొని ఈ పిండిలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి గారెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండల్లాగా పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని చేతిని నీళ్ళలో తడిపేసుకొని ఇలా వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇలా చేతిని తడుపుకొని వేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి సరిపడాన్ని వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని బాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. గారెలు ఇలా మంచి రంగు రాగానే తీసేసుకోవడమే. ఈ గారెలు అలసందలు రాజ్మా గింజలు వేసాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ గారెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొబ్బరి చట్నీతో కానీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఈ గారెలు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.